Hi everyone, welcome to our Autotest Academy. Today our first topic is what is Python? Why Python? మనకి అందరికీ పైథాన్ గురించి తెలుసు కదా! మరి పైథాన్ కాకుండా అదర్ దెన్ లాంగ్వేజెస్ మనం ఎందుకు యూజ్ చేయట్లేదు? లైక్ జావా ఉంది, సి ప్లస్ ప్లస్ ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది. దెన్ వై పీపుల్ వి ఆర్ యూజింగ్ పైథాన్? మన ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. మీరు పైథాన్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? జావా ఎందుకు యూజ్ చేయరు? లేదా సి ప్లస్ ప్లస్ ఎందుకు యూజ్ చేయరు? జావా స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేయరు? ఇలా ఇంటర్వ్యూలో కూడా మనకు అడుగుతారనమాట. దెన్ పైథాన్ అనేది ఎవరు డెవలప్ చేశారు? పైథాన్‌కి పైథాన్ అనే నేమ్ ఎందుకొచ్చింది? ప్లే రైట్ అని పెట్టొచ్చు కదా! ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్‌గా తెలుసుకుందాం. సరేనా? ఇప్పుడు పైథాన్‌ని ఎవరు క్రియేట్ చేశారు? లైక్ ఎవరు డెవలప్ చేశారు పైథాన్‌ని అని తెలుసుకుందాం. పైథాన్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే గ్యుడో వాన్ రూసమ్ ఏబీసీ అనే లాంగ్వేజ్‌కి సక్సెసర్‌గా దీన్ని డెవలప్ చేశారు. ఇప్పట్లో ఆయన ఉద్దేశ్యం ఏంటి? కోడింగ్ అనేది చదవటానికి ఈజీగా ఉండాలి. అంటే దాదాపు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదివినట్టు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాసినట్టు ఉండాలి. అంతేగాని పెద్ద పెద్ద సింటాక్స్‌లు అలా రాసినట్టుండొద్దు అని చెప్పి ఈయన పైథాన్ అనేది డెవలప్ చేశారనమాట. చాలా ఈజీగా ఉండాలి పైథాన్ లాంగ్వేజ్ అనేది అని 1989లో స్టార్ట్ చేశారనమాట. ఈయన ఫస్ట్ రిలీజ్ ఎప్పుడు చేశారు? 1991లో ఈయన ఫస్ట్ రిలీజ్ చేశారనమాట. మరి పైథాన్ అనే నేమ్ ఎందుకొచ్చింది? అందరూ అనుకుంటారు పైథాన్ అనేది నేమ్ ఒక స్నేక్ నేమ్ అనుకుంటారు. ఒక పాము నేమ్ అనుకుంటారు. కానీ అది పైథాన్ అనేది పాము నేమ్ కాదండి. పైథాన్ అనేది ఒక బ్రిటిష్ కామెడీ సీరీస్ 'మోంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్' అనే ఒక కామెడీ వెబ్ సీరీస్‌ని తీసుకొని ఈయన దాంట్లో పైథాన్ అనే వర్డ్ పిక్ చేసుకొని పైథాన్ అని నేమ్ పెట్టారనమాట మనకి. సో, దాన్నిప్పుడు రిలీజ్ చేశారు. 1991లో మనకి రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ రిలీజ్ ఎప్పుడు జరిగింది? 1991. దాన్ని ఎవరు డెవలప్ చేశారు? గిడో వాన్ రూసమ్. ఎందుకని డెవలప్ చేశారు? ఈజీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌గా చదవటానికి ఉండాలని చెప్పి, ఈజీగా ఎండ్ యూజర్స్‌కి కూడా అర్థమవ్వాలి. అసలు ఏం రాసాము కోడ్ అనేది. దాని కోసం అని చెప్పి ఆయన పైథాన్ అనేది డెవలప్ చేశారనమాట. ఓకేనా అండి? క్లియర్ అయిందా? మనకి పైథాన్ కమ్స్ ఫ్రమ్ 'మోంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్' అనే కామెడీ షో నుంచి మనకి పైథాన్ అనే నేమ్ పిక్ చేసుకొని ఆయన డెవలప్ చేశారనమాట. మరి పైథాన్ అనేది అన్ ఈజీగా ఉండే లాంగ్వేజ్ అని కదా మనం అందరం యూజ్ చేస్తున్నాము. లైక్ పైథాన్ అనేది ఏంటి వెరీ ఈజీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటదనమాట. లైక్ సింటాక్స్ అనేది ఎలా ఉంటది సింపుల్‌గా, బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుందనమాట. దెన్ ఈజీగా లెర్న్ చేయొచ్చు. వెరీ యూజ్‌ఫుల్ ఫర్ టెస్టింగ్ లైక్ లాగిన్ నెక్స్ట్ క్లిక్ వాలిడేషన్స్ ఎవ్రీథింగ్ కెన్ బి ఆటోమేటెడ్, సేవ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. లైక్ మనకిప్పుడు చాయిస్ రియల్ వరల్డ్‌లో ఏంటంటే, మనకి అన్ని కంపెనీస్ కూడా చాలా వరకు కంపెనీస్ లైక్ గూగుల్ లాంటి పెద్ద కంపెనీస్, నెట్‌ఫ్లిక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ గూడా మన పైథాన్‌నే యూజ్ చేస్తున్నారనమాట. అంటే ఎందుకని పైథాన్ యూజ్ చేస్తున్నారు? సింపుల్‌గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, పవర్‌ఫుల్ లాంగ్వేజు. ఎక్కువ కోడింగ్ అవసరం లేదు. అంత మరీ ఎక్కువ కోడింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు అని చెప్పి రియల్ వరల్డ్ యూసేజ్ మనకి ఈ కంపెనీస్ మనకి యూజ్ చేస్తున్నారనమాట పైథాన్ అనేది. ఈ పైథాన్ అనేది కూడా ఏంటంటే మనకి ఒక సింగిల్ లైన్ కోడ్ అనమాట. ప్రింట్ హెల్లో ఆటోటెస్ట్ అకాడమీ అనేది మనం ఇస్తే జస్ట్ కమాండ్‌లో మనం రన్ చేస్తే చాలండి. మనకి ఔట్‌పుట్ అనేది హలో ఆటో టెస్ట్ అకాడమీ అని వచ్చేస్తది. అంతేకాని దానికోసం మనం బోలెడంత స్క్రిప్టింగ్ రాయాల్సిన అవసరం లేదనమాట. చాలా ఈజీగా ఉంటుంది మనకి పైథాన్ కోడ్ అనేది. దెన్ వై వేర్ ఈస్ పైథాన్ యూజ్డ్? అంటే పైథాన్ అనేది మనకి ఆటోమేషన్ టెస్టింగ్‌లో వెబ్ డెవలప్‌మెంట్‌కి, నెక్స్ట్ డేటా సైన్స్‌కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏపీఐ టెస్టింగ్‌కి మనకి పైథాన్ అనేది ఇక్కడిక్కడ యూజ్ చేస్తారనమాట. దెన్ ఎందుకని చెప్పి ఆటోమేషన్ టెస్టింగ్ పైథాన్, మాన్యుయల్‌గా రెండిట్లకి డిఫరెన్స్ చూద్దామా? మాన్యుయల్ టెస్టింగ్ ఏంటంటే 100 టెస్ట్ కేస్ రాస్తామండి. 100 టెస్ట్ కేసెస్‌కి మనకి 3 అవర్స్ టైం పడతది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి ఫర్ సపోజ్.
మొత్తం అన్ని 100 టెస్ట్ కేసెస్ మనకి డిపెండెన్స్ ఆన్ టెస్ట్ కేస్ కదా! సినారియో బట్టి మనం టైం తీసుకుంటాం గానీ 100 టెస్ట్ కేసెస్ ఎట్ ఎ టైమ్ 3 అవర్స్‌లో గూడా అవుతదని చెప్పలేం మనం మాన్యుయల్‌గా రన్ చేస్తే. బట్ పైథాన్‌లో ఆటోమేషన్‌లో మనం ఏం చేస్తాం 100 టెస్ట్ కేసెస్ అనేవి 5 మినిట్స్‌లో రన్ అవుతాయి. బేస్డ్ ఆన్ ద సినారియో అది కూడా మనకి 5 మినిట్స్‌లో రన్ అయిపోతాయన్నమాట. కానీ హ్యూమన్ ఎర్రర్స్ పాసిబుల్. కానీ 0 ఎర్రర్స్ ఉంటుంది. మనం ప్రతి టెస్ట్ కేస్ చేసిందే చేసి చేస్తుంటే మనకి బోరింగ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది? రన్స్ ఆటోమేటిక్‌గా అది రన్ చేసుకుంటుంది. దానికి ఎటువంటి బోరింగ్ ఫీలింగ్ ఉండదు. ఇక్కడ మనం మాన్యుయల్‌గా టెస్ట్ చేసినప్పుడు మనం స్లోగా ఫీడ్‌బ్యాక్ అని ఇస్తాం. కానీ ఇదేం చేస్తుంది? ఇన్‌స్టంట్‌గా ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. దట్స్ వై పైథాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టెస్టర్స్ అన్నమాట. ఎందుకని పైథాన్ అందరూ ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. పైథాన్ అనేది సింటాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఫాస్ట్‌గా లెర్న్ చేయొచ్చు. వెరీ యూజ్‌ఫుల్ ఫర్ టెస్టింగ్. అండ్ అందరూ కూడా ఎక్కువ చాయిస్ చేసేది పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా గూగుల్ గానీ, నెట్‌ఫ్లిక్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ పైథానే యూజ్ చేస్తున్నారనమాట. ఒక్క చిన్న కమాండ్ రన్ చేసి చూద్దామా? అసలు ఎట్లా రన్ అవుతుంది అనేది? నోట్‌ప్యాడ్ ఓపెన్ చేశాను. జస్ట్ నేను ఒక నోట్‌ప్యాడ్ మాత్రమే ఓపెన్ చేశాను ఇప్పుడు. దీంట్లో నేనేం చేస్తున్నానంటే ప్రింట్ హెలో ఓల్డ్ అని చెప్పి ఇచ్చేసానండి. ఇంకంతే. నేనింకా ఏమి వేరేది పెద్ద సింటాక్స్ కూడా ఇవ్వలేదు. జస్ట్ నేను ఇదొక్క ముక్క మాత్రమే ఇచ్చాను. దీనిని నేనేం చేస్తున్నాను, సేవ్ యాస్ చేస్తున్నాననమాట. సేవ్ యాస్ చేసి దీనికొక నేమ్ ఇచ్చుకోవాలిగా మరి సేవ్ యాస్ చేస్తున్నాను కదా! హలో అని నేమ్ ఇచ్చేసాను. అంతే. ఇంక వేరే పెద్ద నేమ్స్ కూడా నేనివ్వలేదు. ఓకేనా? దీనికి ఎక్స్‌టెన్షన్ కోసం .py అని ఇచ్చానండి. సేవ్ చేస్తాను. డెస్క్‌టాప్ మీద సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశాను కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తూ. కమాండ్ ప్రాంప్ట్‌కి సీఎండీ అనేది ఒకటి ఎంటర్ చేసి మనకి ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సీడీ అని ఇవ్వాలి. ఇచ్చి ఎక్కడుంది ఇది? డెస్క్‌టాప్ మీద కదా! సో, డెస్క్‌టాప్ అని ఇచ్చాం. ఆ తర్వాత డెస్క్‌టాప్ అనేది వచ్చేసింది మనకి. ఇక్కడ డెస్క్‌టాప్‌లో మనం ఏం పేరు ఇచ్చాం? ఫస్ట్ పైథాన్ కదా! కాబట్టి రన్ చేసే పైథాన్ అని నేమ్ ఇచ్చి, ఇక్కడ హెల్లో మనం ఏం పేరు పెట్టామో అది ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు రన్ అని కొట్టండి ఏమొచ్చింది? హెల్లో వర్ల్డ్. నేను అక్కడ ఏం పెట్టాను? హెల్లో వర్ల్డ్ అని పెట్టాను. సో, ఇంత ఈజీగా ఉంటుందండి పైథాన్ అనేది. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇన్‌స్టాలేషన్ ఆఫ్ పైథాన్ ఇవన్నీ కూడా చూద్దాం. సరేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. ప్రతీదీ ఇన్ డీటెయిల్‌గా చెప్పుకుందాం. సరేనా?